ఓ పిల్లగా హాస్టల్ నుండి వస్తున్నావా? అవును పెద్దమ్మ. ఏంద్రా మొత్తం బక్కగా అయినావు కదా, తింటలేవా హాస్టల్లా? తిండి పెడతలేరా? తింటున్నా గానీ అట్లనే అవుతున్నా, నేనేం చేయాలి పెద్దమ్మ? సరే సరే మరి నేను బయటికి పోయి వస్తా. సరే మరి నేను పోతున్నా. ఈ పొలగాడు నాడు చక్క కొడుకు గదిని. అవునక్క, నర్సక్క కొడుకే. పూరుడు హాస్టల్ ఉన్నాడేమో, బక్కగా ఇండు కదా పోరుడు. హైదరాబాద్ లో చదువుతుండేమో, పూరుడు అట్లా ఇండింది. చదివి చదివి అట్లా ఇండు కావచ్చు. ఓ పిల్లగా ఎప్పుడొచ్చినావు? ఇప్పుడే వస్తున్నా అత్తమ్మ. ఎక్కడ చదువుతున్నావు బిడ్డ? హైదరాబాద్ లో చదువుతున్నా అత్తమ్మ. బక్కగా అయినావు కదా, తింటలేవా? అవును కదా బాబు, ఇక్కడ ఉన్నప్పుడు మంచిగా ఉండే. తింటున్నా అత్తమ్మ, కానీ అట్లనే అవుతున్నా. సరే సరే ఇంటికెళ్ళు, మీ అమ్మ ఎదురు చూస్తుంది కావచ్చు. సరే అత్తమ్మ మరి. రే శివ, ఎప్పుడు వచ్చినావురా? ఇప్పుడే వస్తున్నారా కాలేజీ నుండి? అబ్బు, హైదరాబాద్ నుండి వస్తున్నావు కదా, మంచిగా లేదా మరి ఫుడ్? అట్లా బక్కగా అయినావు ఏంద్రా? తినాలి కదరా నీ అబ్బా. తింటున్నారా బాబు, అందరు సంపుకొని తింటున్నారు నన్ను. చదువుడే కాదు, కొంచెం తిండి మీద కూడా గ్యాస పెట్టు. నేను చూడు ఎలా ఉన్నా, నా బొర్ర చూడు. సరే సరే తరతొత్తలే. అమ్మా నేను వచ్చేసా. ఎప్పుడు వచ్చినావు బిడ్డ? ఒక్కనివే వచ్చినావా హైదరాబాద్ నుండి? లేదే, నేను ఇంకోటి వచ్చినాం, ఇద్దరం వచ్చినాం. ఊరు నా కొడుకు కదరా నాయన, అంత దూరం నుండి వచ్చినవారా? ఏందిరా మొత్తం బక్కగా అయినావు? తింటలేవా తిండి? ఖాళీ వాళ్ళు పెడతలేరా నీకు? అలా అంజడికేమో ఫుడ్ పెడతా అని చెప్పి నా కొడుకుని ఇట్లా చేసిండు కదరా. తింటున్నానే తింటున్నా, పంది లెక్క తిన్నా గానీ నేను ఇట్లనే ఉన్నా. నేను చచ్చిపోమంటావా ఇంకా? చిన్నప్పటి నుండి అదే అడుగుతున్నారు అందరూ. వచ్చి వేస్ట్ అయింది. సరే సరే గాని బ్యాగ్ లోపల పెట్టుకో, అన్నం తిందు గాని. ప్రతి ఒక్కడు చెప్పడమే బక్కగున్నావు బక్కగున్నావు అని. ఏం చేయాలి మరి? తింటున్నా, లడ్డుగా అయితలేను. చచ్చిపోమంటారా? ఇంకోసారి వచ్చుడు వేస్ట్.